హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి ఈవీఎస్కి సంబంధించిన నెక్స్ట్ చాప్టర్లో అయితే బిట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వాతావరణంలో ఆక్సిజన్ శాతం. 4 ఆప్షన్స్ చెప్పడం లేదండి, నేను డైరెక్ట్ ఆన్సరే చెప్తున్నాను. 4 ఆప్షన్స్ చెప్పడం వల్ల టైం వేస్ట్ అని అంటున్నారు కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ ఆన్సరే పెట్టేస్తున్నాను. వాతావరణంలో ఆక్సిజన్ శాతము 20.16%, 20.16% అనేది వాతావరణంలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమిని ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి. భూమిని ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి 1:4. 1:4 అనేది ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ల నిష్పత్తి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం పీల్చుకునే ఆక్సిజన్ను కలిగి ఉన్న ఆవరణం. మనం పీల్చుకునే ఆక్సిజన్ను కలిగి ఉన్న ఆవరణము ట్రోపో ఆవరణము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే రెడ్ కలర్ సింబల్లో ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వానిలో బహురూప ఆవరణంలో ఉండే పొర. ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. ఏ ఎక్సో ఆవరణము, ధర్మో ఆవరణము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బహురూప ఆవరణంలో ఉండే పొర ఏంటంటే ఎక్సో ఆవరణము, ధర్మో ఆవరణం అనేది బహురూప ఆవరణంలో ఉండే పొరలు. నెక్స్ట్ వన్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమి యొక్క వాతావరణంలో అతిపెద్ద పొర. భూమి యొక్క వాతావరణంలో అతిపెద్ద పొర ధర్మో ఆవరణము. నెక్స్ట్ వన్ 6th తొట్టి భార పరిమితిని నిర్మించిన వాడు. టార్సెల్లీ. తొట్టి భార పరిమితిని ఎవరు నిర్మించారు? టార్సెల్లీ నిర్మించిన వాడు. నెక్స్ట్ వన్ 7th వన్ ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారించుటకు ఆ ప్రాంతపు వాతావరణాన్ని పరిశీలించవలసిన కనీస కాలం సంవత్సరాలలో. ఆన్సర్ వచ్చేసి 25 ఇయర్స్ అనమాట, 25 సంవత్సరాలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ 8th వన్ ఋతుపవనాలనే ఈ విధంగా పిలుస్తారు. వేసవికాల ఋతుపవనాలు. ఏ ఋతుపవనాలండి? నైరుతి ఋతుపవనాలను ఈ విధంగా పిలుస్తారు. నైరుతి అంటే వేసవికాల ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు వేసవికాల ఋతుపవనాలు అని పిలుస్తారు. 9th వన్ వేడెక్కిన గాలి పైకి పోవడం వలన పీడనం తగ్గిన ప్రాంతం ఏంటి అంటే అల్పపీడన ప్రాంతం. పీడనం తగ్గిన ప్రాంతం అల్పపీడన ప్రాంతం. నెక్స్ట్ వన్ వచ్చేసి 11th వన్ మేఘాలు వర్షించుటలో 10th వన్ ఆమ్ల వర్షాలకు కారణం. ఆమ్ల వర్షాలకు కారణం అంటే ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వల్ల ఆమ్ల వర్షాలకి కారణం అవుతుంది. నెక్స్ట్ వన్ 11th మేఘాలు వర్షించుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ. మేఘాలు వర్షించుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ సాంద్రీకరణం. 11th వన్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. 12th వన్ ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది. గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది కాదు. CO2 కరెక్టే, CFC కరెక్టే, CH4 కరెక్టే. ఏది కాదు ఇందులో వాయువు కానిది, ఇవన్నీ వాయువులే. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 13th వన్ అణు పరీక్షల వలన వాతావరణాన్ని కాలుష్యం చేయు పదార్థం. స్ట్రాన్షియం 90 వాతావరణాన్ని కాలుష్యం చేస్తుందన్నమాట. 14th వన్ వాతావరణం యొక్క మొత్తం ద్రవ్యరాశిలో ట్రోపోస్పియర్ శాతం ఎంత? 75%, 75% ద్రవ్యరాశిలో ట్రోపోస్పియర్ శాతం అనేది. 15th వన్ ఓజోన్ పొరను కలిగి ఉన్న ఆవరణము. స్ట్రాటో ఆవరణము. ఓజోన్ పొరను కలిగి ఉన్న ఆవరణం స్ట్రాటో ఆవరణం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఉల్కలను కలిగి ఉండు ఆవరణము. 16th వన్ మేసో ఆవరణము. ఉల్కలను కలిగి ఉండు ఆవరణము మెసో ఆవరణము. 17th వన్
వాతావరణాన్ని పీడనాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరం భారమితిని వాతావరణంతో కొలుస్తారనమాట. వాతావరణ పీడనాన్ని కొలచడానికి భారమితిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 18th వన్, భారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గిన అది దేనికి సూచన? వర్షానికి. దేనికండి? వర్షానికి. భారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గడం వల్ల అది వర్షానికి సూచన అవుతుంది. 19th వన్, ఇంక్ పిల్లర్ పనిచేయు సూత్రం. ఇంక్ పిల్లర్ పనిచేయు సూత్రం ఏంటంటే గాలి పీడనం. ఇంక్ పిల్లర్ గాలి పీడనంతో పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, 20th వన్, మన దేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం. మన దేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం కేరళ. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 21st వన్, ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత తగ్గుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత తగ్గుతుంది. 22nd వన్, సాధారణ వాతావరణ పీడనం సెంటీమీటర్లలో. 76 సెంటీమీటర్లలో. వాతావరణ పీడనం ఎంత అండి? 76 సెంటీమీటర్లు. 23rd, ట్రోపో ఆవరణం నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కొంచెము, గాలి ధర్మాలలో మాపనం చేయడానికి వీలు లేని ధర్మం వ్యాపనం. వ్యాపనం అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, తుఫాను రాబోవుటకు ముందు పాదరస మట్టం హఠాత్తుగా తగ్గుతుంది. ఇస్ ద రైట్ ఆన్సర్. హఠాత్తుగా తగ్గుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరైనది చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ గాలిలో. సెకండ్ వన్ అండి, గాలిలో తేలియాడే తుషార బిందువుల సమూహమే మేఘం అనేది ఇది సరైనది. మిగతా 3 అనేవి రాంగ్ అండి. గాలిలో తేలియాడు తుషార బిందువుల సమూహమే మేఘం అనేది రైట్. ఇప్పుడు ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇప్పుడు సరి అయినది అడిగారు, ఇప్పుడు సరి కానిది అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి సరి కానిది ఏంటి అంటే ఇందులో భూ వాతావరణంలో అన్నింటికంటే పైపొర థర్మోస్పియర్. థర్మోస్పియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఈ క్రింది వానిలో సరైనది ఏది? 5th వన్, 4th వన్ ఏది కాదు. ఇందులో ఆన్సర్ అనేది ఏది కాదండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిని జతపరచుము. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాగో చెప్తాను. ఆమ్ల వర్షానికి కారణం సల్ఫర్ డయాక్సైడ్. కృత్రిమ వర్షానికి ఉపయోగించున్నది సిల్వర్ అయోడైడ్. గ్రీన్ హౌస్ వాయువు కార్బన్ డైఆక్సైడ్. అనేది కార్బన్ డైఆక్సైడ్. ఇవ్వండి ఈవీఎస్కి సంబంధించిన బిట్స్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.